హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అందరూ వినాయక చవితి ఎలా జరుపుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కూడా చాలా బాగా జరుపుకున్నాను. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో లాస్ట్ 2 to 3 డేస్గా మనం న్యూస్లో చూస్తూనే ఉన్నాము, బంగారం 20,000కి వచ్చేస్తుంది, 10,000 కూడా బంగారం కొనేయచ్చు అని చెప్పి న్యూస్ అయితే వస్తూ ఉందన్నమాట. సో అది ఎంతవరకు నిజము, నిజంగా వస్తే మనకేంటి లాభము, సో మనం లాభ పడతామా, అంత తక్కువ గోల్డ్ మనం తీసుకుంటే మనకి రేపు ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, ఎలాంటి లాభాలు ఉంటాయో చూసేద్దాం, వచ్చేయండి. సో బంగారం రేటు నిజంగానే తగ్గుతుందా అంటే నిజంగా అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్కి బంగారం రేట్ అయితే ఏ మాత్రం తగ్గలేదండి. సో మనం 22 క్యారెట్స్ కానీ 24 క్యారెట్స్ కానీ అలాగ కొనాలంటే ఏ మాత్రం గోల్డ్ రేట్ అయితే తగ్గట్లేదు. సో అదే రేట్లో వెళ్తూ ఉంది. సో మీరైతే కొనాలనుకుంటే వెళ్ళైతే కొనుక్కోవచ్చు, ఏ మాత్రం బంగారం అనేది తగ్గలేదు. నెక్స్ట్ 20,000కే బంగారం. సో ఇది వచ్చేస్తే 20,000కి బంగారం ఎలా వస్తుంది? సో అయితే చెప్తాను. సో లాస్ట్ వరకు చూడండి. 20,000కి బంగారం వచ్చిందనుకోండి, మనకేం లాభం అండి? సో 20,000కి మనం తీసుకుంటాం, ఓకే. నెక్స్ట్ మనం దాన్ని బ్యాంక్లో పెట్టాలన్నా లేదంటే నెక్స్ట్ ఫ్యూచర్లో ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నా మనకి ఎంత లాస్ అవుతుంది? సో దాని వాల్యూ ఎలా ఉంటుంది? నిజంగానే ఆ గోల్డ్కి ఒక వాల్యూ ఉంటుందా అంటే చెప్పలేము. రేపు ఫ్యూచర్లో వస్తే దాని మీద మనకి ఎంత మాత్రం దాని మీద లాభం ఉంటుంది ఎలా అని చెప్పి చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఆగితే తగ్గొచ్చా? చాలామంది గోల్డ్ ఇప్పుడు కొనడం వేస్ట్, ఇంకా ఆగితే ఇంకా తగ్గుతుంది అంటారు. సో అదైతే చాలా రాంగ్. ఆగితే ఎక్కడా తగ్గదండి బంగారం రేటు. తగ్గితే మహా అంటే 100-200 తగ్గుతుంది, కానీ దాదాపు 2,000 3,000 ఒక గ్రామ్ అయితే మనకైతే రాదు ఇప్పుడున్న సిచ్యువేషన్లో. 6,000 పైనే మాటే, కానీ 6,000 కన్నా కిందకైతే మనకు ప్రస్తుతం గోల్డ్ రేట్ అయితే రాదనమాట. ప్రస్తుతం కాదండి, ఇంకా తగ్గడం కూడా అంత ఎక్కువ అయితే తగ్గదు. సో ఇలా బంగారం తగ్గడం ఎంతవరకు నిజం, బంగారం తగ్గడం అనేది ఎంతవరకు నిజమైతే కాదండి. బంగారం పెరగడంలో 100 పెరుగుతుంది, కానీ తగ్గడంలో 10-20 ఆ రేంజ్లో తగ్గుతూ ఉందన్నమాట. సో ఇలా నేను ఈ న్యూస్ చూసి షాక్ అయ్యాను. 20,000కే బంగారం వచ్చేస్తే ఇంకేముంది, అందరూ వెళ్ళి కొనేస్తారు కదా అని చెప్పి. సో దానికి ఒక కిటుకు అయితే కేంద్రం పెట్టిందనమాట. 9 క్యారెట్స్, ఇప్పుడు 18 ఉంది, 14 ఉంది, అలాగే 9 క్యారెట్స్ బంగారం పెట్టారనుకోండి, అది లో కాస్ట్లో అయితే అమ్ముతుంది కేంద్రం అని చెప్పి ఇప్పుడు 2 to 3 డేస్గా మనకైతే న్యూస్లో తెలుస్తూ ఉంది కదా. సో అలా 9 క్యారెట్స్ అంటే మనం 14 క్యారెట్సే చాలా డెలికేట్గా, అలాగే చాలా షైనింగ్ ఎక్కువ ఉండకుండా ఉంటుంది. సో అదే 9 క్యారెట్స్ అనుకోండి, ఇది ఎంతవరకు బాగుంటుందో అనేది చెప్పలేము. నెక్స్ట్ ఫ్యూచర్లో వస్తే చెప్పొచ్చు. సో నాకు తెలిసినంత వరకు మరీ అంతేం బాగుండదు, 20,000 కాబట్టి అనే కాదు. 9 క్యారెట్స్ అంటే చాలా తక్కువ బంగారు. సో 14 క్యారెట్స్ అసలు చూడలేమన్నమాట. మీరు ఒకసారి 14 క్యారెట్స్ గోల్డ్ చూసారా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైట్ వెయిట్ ఉంటుంది, అలాగే లైట్ కలర్ కూడా ఉంటుందన్నమాట. గోల్డ్ అనేది మనం చెప్తే కాగా ఎవరు నమ్మరనమాట. సో అలా ఉంటుందన్నమాట. సో షైనింగ్ కూడా అంత ఎక్కువ ఉండదు, కాబట్టి గోల్డ్ అంత లుక్ ఉండదు నాకు తెలిసినంత వరకు. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా. సో ఎవ్వరూ మాకు బంగారం మీద మేము కొనలేము అనే వాళ్ళైతే మాత్రం 9 క్యారెట్స్ కానీ 14 క్యారెట్స్ కానీ కొనుక్కోవచ్చు, కానీ మరీ దాని మీదనే వెళ్ళి కొంటారనేది మాత్రం, ఎంత డబ్బు లేని వాళ్ళైనా మంచి డబ్బులు ఎక్కువ పెట్టి బంగారం కొంటే రేపు ఫ్యూచర్లో పెరిగితే ఏదైనా కష్టం వస్తే తీసుకెళ్ళి బ్యాంక్లో పెట్టుకోవాలని ఆలోచిస్తారే, కానీ ఇలా తక్కువ రేటుకి బంగారం తీసుకొని రేపు ఫ్యూచర్లో మనం ఇప్పుడు 20,000 వారు బంగారం ఇచ్చినా కూడా మనం బ్యాంక్లో పెడితే మనకి ఎంత వస్తుందండి? మహా అంటే 9,000-8,000 వస్తుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో 9,000-8,000 ఏం సరిపోతుంది మనకు? సో అలా ఆలోచిస్తారు చాలా వరకు. సో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ దొంగలకి బంగారం పై ఆశ ఎక్కువైపోతుందని చెప్పి కేంద్రం ఇలాంటి న్యూస్ అనేది స్ప్రెడ్ చేస్తుంది అని చెప్తున్నారు. సో ఏమో మేబీ చెప్పలేము, రేపు ఫ్యూచర్లో వస్తే కాక మనం చూస్తేనే దానికి ఎలా ఉంటుంది ఏమని చెప్పగలుగుతామన్నమాట. సో దొంగలు అంటారా, బంగారం అంటే 9 క్యారెట్స్ అయినా కొట్టేస్తారు, 14 క్యారెట్స్ అయినా కూడా కొట్టేస్తారు. మనీ దొంగలకి గోల్డ్ అయితే ఏముందండి, అన్నీ కొట్టేస్తారనమాట. సో ఇది ఎంతవరకు
మనకు మంచిగా యూజ్ అవుతుంది అనేది ఫ్యూచర్లో చూడాలి. సో బంగారం ఈరోజు రేట్ వచ్చేసి చూసేద్దాం వచ్చేయండి. సో నేను ఈ వీడియో చేసే టైంకి 22 క్యారెట్స్ వచ్చేసి 6,790 రూపీస్ అయితే ఉండింది. 24 క్యారెట్స్ 8 గ్రామ్స్ కొనాలంటే 22 క్యారెట్స్ వచ్చేసి మనకు 54,320 రూపీస్ అయితే అవుతుంది. సో 24 క్యారెట్స్ వచ్చేసి 7,130 రూపీస్ అయితే ఉంది. సో 8 గ్రామ్స్ వచ్చేసి 57,040 రూపీస్ అయితే ఉందన్నమాట. సో ఈ రేంజ్లో అయితే మనకు బంగారం పోతూ ఉంది. నెక్స్ట్ 22 క్యారెట్స్ వచ్చేసి 1 డేకే లాస్ట్ డే ఇలా ఉంది, ముందు రోజుకి ఇంత తగ్గిందనమాట. సో 6,679 రూపీస్ అయితే ఉంది. 24 క్యారెట్స్ వచ్చేసి 7,286 రూపీస్ అయితే ఉందన్నమాట. సో 18 క్యారెట్స్ వచ్చేసి 5,465 రూపీస్ అయితే ఉంది. సో మీరున్న ఏరియాలో ఎలా ఉంది ఏంటి అని చెప్పేయండి లాస్ట్లో. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో షేర్ చేసుకోండి. టేక్ కేర్, బాయ్.